రచ్చ 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 రచ్చ. గీతం అనగానే గీతం అంటే అబ్బా ఎంత బాగుంటుంది. సో ఐ గాట్ రెడీ గాయస్. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐఎమ్ భార్గవి. సో ఈ వీడియో థంబ్నైల్ చూస్తేనే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది అసలు ఈ వీడియో దేనికోసం అని చెప్పేసి. బట్ అయినా సరే నేను మీకు ఈ వీడియో కోసం కొంచెం బ్రీఫ్గా చెప్పేస్తాను అసలు ఈ వీడియోలో ఏముంటుంది, ఏముండబోతుంది అని చెప్పేసి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ ఇగ్నోర్ మై జిడ్డు మొహం. మరి ఫస్ట్ అంటే హెయిర్ వాష్ చేయాలి, దానికోసం ముందు రోజు ఆయిల్ పెట్టుకోవాలి, మరి ఫ్రెష్గా కనిపించాలి కదా. ఫ్రెష్గా ఎంత ఫ్రెష్గా కనిపిస్తామో వీడియోలో మీరే చూద్దురు కానీ. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఈ వీడియో ఏంటి అంటే గీతం షోర్ ఫెస్ట్ 2025 అనమాట. ఈ షోర్ ఫెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. ఇదే ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్ గీతం యూనివర్సిటీ. సో మీ అందరూ గీతం అనగానే గీతం అంటే అబ్బా ఎంత బాగుంటుంది, ఫుల్ ఈవెంట్స్ ఉంటాయి, ఫుల్ పార్టీస్, చిల్ అవుతారు దాంట్లో ఉన్న స్టూడెంట్స్ అంతా. అసలు వాళ్ళకి ఎక్కడ లేని ఈవెంట్స్ అన్నీ గీతంలోనే జరుగుతాయి అని మీరు అనుకుంటే అక్కడే మీరు పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే అవన్నీ ఏం ఉండవు గైస్. నేను అలా అనుకొని వచ్చిందాన్ని కాలేజ్లోకి. ఇది నా లాస్ట్ ఇయర్ అనమాట. ఇంకొన్ని మంత్స్లో నా గీతం ప్రయాణం ముగిసిపోతుంది. సో ఏంటి అంటే నేను జాయిన్ అయ్యాక ఫస్ట్ ఒక మ్యూజికల్ ఈవెంట్, మ్యూజికల్ బ్యాండ్ సంథింగ్ దేనికో వెళ్ళాను, అదొకటి. అండ్ షో 2024 అండ్ షో 2025 ఇప్పటిది. ఇవి తప్ప ఇంకా ఏమీ జరగలేదన్నమాట. అంటే కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి, అవి ఎలా అంటే ఎవరి బ్రాంచ్ వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు, లేదా మెడికల్ బ్రాంచ్ వాళ్ళు పెడతారు. బట్ ఇలా పెద్దగా అయితే ఏమీ అవ్వవన్నమాట. కొన్ని చిన్న ఈవెంట్స్ జరుగుతాయి, స్టాల్స్ పెట్టడం అలా అన్నీ జరుగుతాయి. బట్ చిల్ అవ్వినట్టు అయితే చాలా కొన్ని అవుతాయి అన్నమాట. ఇండియా యాక్చువల్లీ ఇప్పుడే ఒకసారి రికార్డ్ చేసిన వీడియో మళ్ళీ విన్నాను అనమాట. చాలా నాయిస్ వస్తుంది. ఐఎమ్ రియలీ సారీ. బట్ నెక్స్ట్ ఎప్పుడైతే మాట్లాడతానో అప్పుడు డెఫినెట్గా మైక్తోనే మాట్లాడతాను, ఎందుకంటే నా ఫ్రెండ్ దగ్గర నుంచి దొబ్బేస్తాను కాబట్టి అప్పటికి. సో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఇగ్నోర్ ఫర్ సమ్ టైమ్. ఎస్. ఇప్పుడు సో నెక్స్ట్ ఇది 2025. అసలు ఈ షోర్ ఫెస్ట్లో ఏం జరుగుతుంది, షోర్ ఫెస్ట్ అంటే ఏంటి? షోర్ ఫెస్ట్లో ఒక మ్యాస్కాట్ ఉంటుంది అన్నమాట. సో ఆ మ్యాస్కాట్ ఒక షార్క్ గడి గెటప్ వేసుకొని ఉంటుంది ఆ మ్యాస్కాట్. సో ఆడిదే అనమాట ఈ ఈవెంట్ అంతా అన్నట్టు. సో ఈ ఈవెంట్ మొత్తం 3 days జరుగుతుంది. ఫస్ట్ డే ఎథనిక్ డే, సెకండ్ డే సమ్ డీజే నైట్, ఆర్ థర్డ్ డే సమ్ మ్యూజికల్ నైట్. అలా ఈ 3 days జరుగుతుంది అనమాట. అండ్ 3 days. ఫస్ట్ డే ఎథనిక్ వేర్ అంటే ఆబ్వియస్లీ చీరలు, అబ్బాయిలు కుర్తాలు, మన ఇష్టం వచ్చినట్టు మనం రెడీ అయ్యి వెళ్ళొచ్చు. అండ్ సెకండ్ డే అది కూడా మన ఇష్టం, మ్యూజికల్ నైట్, ఫుల్గా రచ్చ 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 రచ్చ, డ్యాన్సులు, పాటలు, చిల్ అవ్వడాలు అన్నీ సెకండ్ డే జరుగుతుంది అనమాట. అండ్ థర్డ్ డే మనం చిల్ అయినట్టు వాళ్ళు పాటలు వేయరు, వాళ్ళు జస్ట్ అలా స్మూత్ మ్యూజిక్ వేస్తారు, మనం కూడా అలా స్మూత్గా చిల్ అవడం అనమాట. అండ్ దీంట్లో ద ఇరిటేటింగ్ విషయం ఏంటి తెలుసా గైస్? షోర్ ఫెస్ట్లో మీకు చెప్పడం మర్చిపోయాను, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి కూడా స్టూడెంట్స్ వస్తారనమాట. సో ఏమవుతుందంటే అన్నీ హిందీ పాటలు వేస్తాడు గైస్. అసలు తెలుగు పాటలు లాస్ట్లో ఒక 5 ఇసిరేస్తాడు ముష్టి అలా. బట్ అన్నీ హిందీ పాటలు వేస్తాడు. అండ్ దాంట్లోనే ఏమవుతుందంటే సాంగ్ ఇలా స్టార్ట్ అవుద్దా, మనకి ద మెయిన్ పార్ట్ వస్తుంది, అక్కడ సాంగ్ ఆపేస్తాడు అక్కడ. ఇట్స్ డన్. అక్కడ ఎంత ఇరిటేషన్ వస్తుందంటే ఏముంటే అది ఆ స్టేజ్ మీద కిసిరేయాలన్నంత ఇరిటేషన్ వస్తుంది అనమాట. పోనీ మళ్ళీ కంటిన్యూ చేస్తాడా అంటే చేయడు.
ఇంకో సాంగ్కి వెళ్తాడు, ఆ సాంగ్ కూడా తీసుకెళ్తాడు. ఇక్కడ ద మెయిన్ పార్ట్ అన్న టైంలో ఆపేస్తాడు. ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది గైస్ అసలు. అయినా సరే ఏం చేస్తాం మరి, లాస్ట్ ఈవెంట్ వెళ్ళక తప్పదు. సో ఇంత జిడ్డు మొహం వేసుకొని ఇక్కడ దాకా మాట్లాడించాలు. నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాక మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అసలు ఫెస్ట్లో ఈరోజు ఏం జరగబోతుందో అదంతా నేను మీకు చూపిస్తాను అండ్ చెప్తాను కూడా. స్టే ట్యూన్డ్. సో ఐ గాట్ రెడీ గాయస్, అయిపోయింది. ఇది రెడీ అవ్వడానికి నాకు ఒక 2.5 hours పట్టినట్టుంది. ఎందుకంటే మరి హెయిర్ వాష్ చేయాలి, శారీ వెతుక్కోవాలి. నేను ఇది లాస్ట్ మినిట్లో మా మమ్మీ దగ్గర నుంచి సెట్ చేసుకున్నాను అనమాట. సో రెడీ అయితే అయిపోయాను. ఇప్పుడు టైం 1 అవుతుంది. నేను కాలేజ్కి వెళ్ళేసరికి మేబీ 1:30 అవుతుంది అనుకుంటా. సో నేను మీకు అప్పుడు కాలేజ్లో ఈరోజు కలర్స్ ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. అండ్ దీనికి గెట్ రెడీ విత్ మీ నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను అనమాట, వెళ్ళి చూడండి. అండ్ అంతే, కాలేజ్లో కలుద్దాం మళ్ళీ. సో ఫస్ట్ డే ఆఫ్ షోర్ ఫెస్ట్, ఎథ్నిక్ డే. మీకు వీలుంటే నేను నా ఫుల్ శారీ కాలేజ్లోకి వెళ్ళాక చూపిస్తాను ఎలా ఉందో. ఓకే, బాయ్. కాలేజ్కి వెళ్ళాక రికార్డ్ చేస్తున్నా అన్న విషయం మర్చిపోయాను అనమాట. సడన్గా గుర్తొస్తే ఈ చిన్న క్లిప్స్ 2 రికార్డ్ చేసి పెట్టాను. ఇంకా ఎథనిక్ డే శారీస్ కాబట్టి కాలేజ్ అంతా ఇలా కలర్ఫుల్గానే కనిపిస్తుంది అన్నమాట, ఫుల్ డెకరేట్ చేసి. అలా అందరినీ, మిమ్మల్ని కూడా లైట్ పడట్లేదు, బ్లాక్ గా పడ అంటే ఫోటో ఏం కాదు, వీడియో బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను మిమ్మల్ని. సే హాయ్. యాక్చువల్లీ ఫొటోస్ తీసుకోవడం, ఇలా తిరగడం ఇవే కాదనమాట. చాలా స్టాల్స్ పెట్టారు, బ్రేక్ డాన్స్ పెట్టారు, ఇంకొకటి ఏదో కూడా పెట్టారు. సో మేము లేట్గా రావడం వల్ల ఈవినింగ్ జరిగే ప్రోగ్రామ్కి కూడా లేట్ అయిపోయిందనమాట. సో వచ్చి ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయాము. అవేవి రికార్డ్ చేయడానికి అవ్వలేదు. నాకు తెలిసి లాస్ట్లో రికార్డ్ చేసి పెట్టా అనుకుంటా. ఇంకా ఇంటికి వెళ్ళి ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది కదా, సో దానికోసం గబగబా రెడీ అయిపోయి మళ్ళీ కాలేజ్కి వచ్చేసామన్నమాట. Ethnic Day colors plus DJ night colors. ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు నీ టైం మనం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఇంత చెకింగ్ జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే లిటరలీ 3 బ్యారిగేడ్స్ పెట్టి చెక్ చేస్తారనమాట. ఎవరైనా మత్తు చిత్తు అయ్యే పదార్థాలు తెచ్చేస్తారేమో అని. అబ్బాబాబా ఏంటి ఇంత మంచి పాటలు వేస్తున్నారు అని మీరు అస్సలు అనుకోకండి. ఓన్లీ 2 వేసాడు. ఆ తర్వాత ఏదో మరాఠీ పాటల, ఏదో రాజస్థాన్ పాటలు వేసి లిటరలీ చంపుకు తిన్నాడు గైస్. అంటే మనకి ఆ లాంగ్వేజ్ అర్థం కాదు కదా, అందుకే అలా చెప్పా అనమాట. అయినా సరే మరి డబ్బులు పే చేసి వెళ్ళాం, అలా ఊరుకోలేం కదా. ఇంకా ఫుల్ ఆ పాటలు అర్థం అయినా అవ్వకపోయినా కింద మీద పడైతే ఎంజాయ్ చేసాం. నేను మీకు చెప్పాను కదా షార్క్ మ్యాస్కాట్ ఉంటుంది అని చెప్పి, వాడైతే నాకు ఎక్కడ కనిపించలేదు. వీళ్ళు కనిపించారు, మిక్కీ మౌస్, డోరేమోన్, ఇంకా కొంతమంది ఉన్నారనమాట. ఇక్కడ లేరు. ఇంకా అలా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ డే అయితే అయిపోయింది.
హాయ్ గాయ్స్, సో ఈరోజు డే 2 ఆఫ్ షోర్ ఫెస్ట్. ఐ మీన్ ఈరోజు ఎలా జరుగుతుందో అదంతా నేను మీకు కాలేజ్లోకి వెళ్ళాక చూపిస్తాను. ఏం లేదు, జస్ట్ నిన్నట్లాగే ఫుల్ చెకింగ్ అవుతుంది, లోపలికి ఎలా చేస్తారు, అది పాటలు వేస్తాడు, మేము డాన్స్ చేయాలన్నమాట. రొటీన్, కాకపోతే పాటలు మారుతాయి అంతే. ఈరోజు తెలుగు పాటలు వేస్తాడేమో అని చెప్పి అనుకుంటున్నాం. నిన్నైతే ఒక్క తెలుగు పాట కూడా వేయలేదు. చూద్దాం, నేను మీకు చూపిస్తాను. ఓకే, బాయ్ గైస్. మీరు చెప్తే నమ్మరు, లిటరలీ ఇంత వర్స్ట్ డే, అసలు ఇంత వర్స్ట్ పాటలు నా లైఫ్లో నేనైతే ఎప్పుడు వినలేదన్నమాట. అంత చండాలంగా ఉన్నాయి. ఇంకా బొంగీడేం వేయట్లేదని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏవో తెలుగు పాటలు వేసాడంట. అలా చెత్తలో డే 2 ఎండ్ అయిపోయింది. అక్కడ మీకు నన్ను చూస్తే అనిపిస్తుందా లైక్ ఏంటి డల్గా ఉన్నది అని? యాక్చువల్లీ అప్పుడు నా మూడ్ బాగాలేదన్నమాట ఫర్ సమ్ రీజన్స్. అందుకే అలా పెట్టాను మొహం. అస్సలు నవ్వలేదు, బట్ ఎలా అయినా సరే ఎంజాయ్ చేయాలి కదా, లాస్ట్ డే కదా అని చెప్పి చాలా ట్రై చేసి అట్ సమ్ పాయింట్ బ్యాక్ టు నార్మల్ అయితే అయ్యానన్నమాట. ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను అన్నమాట, ఎలా అయినా సరే నా మూడ్ బ్యాక్ టు నార్మల్కి తెచ్చుకుందాం అని చెప్పి చాలా ట్రై చేశాను. అలా ఏదో తెచ్చుకోవడం అయితే జరిగింది లాస్ట్కి. ఇంకొకసారి పాటలన్నీ వేసాక ఇదే లాస్ట్ డే, లాస్ట్ ఫెస్ట్ అని చెప్పి చిత్తు ఇంకా మరి అలా ఇలా కాదు గైస్, తోల తీర్చేసాం అనమాట. అంత మంచి పాటలు వేసాడు. అప్పటికి ఇంకా స్లో పాటలు వేస్తున్నాడు అనమాట, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో కూర్చున్నాము. ఇక్కడ ఫస్ట్ నేవీ బ్యాండ్ వచ్చిందన్నమాట. సో అన్నీ కొంచెం ఆర్మీ రిలేటెడ్ సాంగ్స్ అలా చాలా బాగా పాడారు. అంతా బాగా జరిగింది ఫస్ట్. సో ఇంకా రచ్చ స్టార్ట్ అవుద్ది అనే కొంచెం సేపటి ముందు మమ్మల్ని మేము హైడ్రేట్ చేసుకున్నాం అనమాట. సో దట్ డాన్స్ అయ్యేంత వరకు లేదా ఆ డే ఎండ్ అయ్యేంత వరకు ఎనర్జీ మెయింటైన్ చేయడం కోసం. స్టార్టింగ్లో చెప్పాను కదా, బ్రేక్ డాన్స్ ఇంకా స్టాల్స్ ఇవన్నీ పెట్టారని చెప్పేసి. ఇది ఎక్కడ అంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ డెంటల్ బ్లాక్ దగ్గర చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది, అక్కడ పెట్టారు. స్టాల్స్ అంటే లైక్ అన్నీ అన్నమాట, ఫుడ్, గేమ్స్, మనం ఏమైనా కొనుక్కోవడానికి లైక్ చార్మ్స్, కీ చైన్స్, ఇంకా టెంపరీ టాటూ ఎక్సెట్రా. ఇంకా అక్కడ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇదే లాస్ట్ రైడ్ అన్నారు, సో ఎలా అయినా ఎక్కాలని చెప్పి ఎక్కేసాం. నేను అండ్ స్వీటీ బ్రేక్ డాన్స్ ఎక్కాము, అండ్ పక్కన ఇంకొకటి కూడా అవుతుంది అనమాట, అది లాస్ట్ రైడ్ అన్నారు. సో అది ఎక్కడానికి అవ్వలేదు. సో మా బాయ్స్ కొంతమంది ఆ రైడ్ ఎక్కారన్నమాట. వెళ్ళాడు. అన్నీ ఎక్కువ అక్కడ
మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎలా ఉంది? చాలా ఈరోజు ఫస్ట్ అయితే చాలా బాగుంది. రావు వచ్చారు. యాక్చువల్గా నిన్న ఎవరో మోజీ వచ్చారంట. అసలు మోజీ చాలా మోజీ చేస్తారు. అందరికి చూడండి. నేను లేను ఇక్కడ, ఒక్క నిమిషం. ఓకే బాయ్. అయిపోయి